హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా నోటే రిలీజ్ అయింది. ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి కావచ్చు, బీడీఎస్ కోర్స్‌లో కావచ్చు, మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవాలి అని అనుకుంటారో, అంటే బి కేటగిరీ సీట్ గానీ, లేదా సి కేటగిరీ సీట్ గానీ తీసుకోవాలి అని అనుకుంటారో, సో వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అనేది ఏ వెబ్సైట్‌లో చేసుకోవాలి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు టైం ఉంది, ఫీజెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా వచ్చే ఇమీడియట్ అప్డేట్స్‌ని పొందాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో వాటి లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు జాయిన్ అయినట్లయితే మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక వీడియో టాపిక్ అనేది స్టార్ట్ చేసినట్లయితే, సో ఈ మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ ద్వారా తెలంగాణ స్టేట్లో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రైవేట్ మైనారిటీ కాలేజెస్ కావచ్చు, లేదంటే నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ కావచ్చు. సో బోత్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, సో వాటిలో అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. అలాగే మనకి నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంటుంది. సో దాంట్లో కూడా మనం అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఇకపోతే తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్కి కలిపి ఒకే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో నాకు ఎంబీబీఎస్ వద్దు బీడీఎస్కి అప్లై చేస్తాను, బీడీఎస్కి వద్దు ఎంబీబీఎస్కి అప్లై చేస్తాను అంటే అలా అయితే ఉండదు. ఒక అప్లికేషన్లోనే రెండు కలిసి ఉంటాయి, ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వెబ్ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఓపెన్ అవ్వదు. ఇకపోతే రిజిస్ట్రేషన్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే 18th ఆగస్ట్ మార్నింగ్ 6 AM నుంచి 23rd ఆగస్ట్ ఈవినింగ్ 5 PM వరకు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి tspvt.medadm.tschE.in అనే వెబ్సైట్లో మనం యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో మీకు టెక్నికల్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినా, లేదంటే మీకు క్లారిఫికేషన్స్ కావాలన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న మొబైల్ నెంబర్స్ కానీ, లేదంటే ఈమెయిల్ ఐడికి కానీ మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 6300 అనమాట. అన్ని క్యాస్ట్ల వారు ఇదే అమౌంట్ అయితే పే చేయాలి. సో ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్లో ఉన్న 85% సీట్స్కి తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఎవ్వరు కూడాను ఎలిజిబుల్ అవ్వరు. మిగిలిన 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కానీ ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేసుకొని అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్ 85% సీట్లకి ఎలిజిబుల్ అవ్వడంతో పాటుగా ఈ 15% సీట్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వేరే స్టేట్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానివ్వండి, లేదంటే మహారాష్ట్ర వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కేవలం 15% సీట్లకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఏదైతే ఉందో దీంట్లో 25% బి కేటగిరీ సీట్స్కి తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి కానీ చూస్తే, స్టూడెంట్ అనేవారు 10+2లో లేదా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే బాటనీ అండ్ జువాలజీ వస్తాయి, లేదా బయోటెక్నాలజీ అలాంగ్ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇలా పాస్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. పాస్ అవ్వడంతో పాటుగా ఓసీ క్యాండిడేట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వీరికి 50% కంటే తక్కువ మార్క్స్ వచ్చి ఉండకూడదు. ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్లో మార్క్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అంటే వీళ్ళ ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వీటిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఓసీ స్టూడెంట్స్కి 50% కంటే తక్కువ వచ్చి ఉండకూడదు. అలాగే బీసీ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్టీ స్టూడెంట్స్ కావచ్చు, వీరికి 40% మార్క్స్ కంటే తక్కువ వచ్చి ఉండకూడదు ఈ సైన్స్ సబ్జెక్ట్స్లో. సో అలాగే నీట్లో కానీ చూసుకుంటే జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వారికి మినిమం 162 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీలో వీరికి మినిమం 127 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ వచ్చి ఉండాలి. ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్లో పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఉంటే వీరికి 144 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ వచ్చి ఉండాలి. సో ఇలా నీట్లో ఇన్ని మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయితే అవుతారు కౌన్సిలింగ్కి. సో ఇకపోతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసే టైంలో డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్ ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది, చూడొచ్చు. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చూస్తే నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అనేది మ్యాండేటరీగా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్. సో ఈ బర్త్ సర్టిఫికేట్ ప్లేస్లో ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకి నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అవసరం ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీకు నీట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది క్యాస్ట్ రిజర్వేషన్ని చూస్తేనే వచ్చిందనుకోండి, అప్పుడు అప్లోడ్ చేయండి.
లేదు నాకు మార్క్స్ ఎక్కువనే వచ్చాయి, క్యాస్ట్ రిజర్వేషన్ యూజ్ చేయకున్నా గానీ నేను క్వాలిఫై అయ్యాను అంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ మనకి మేనేజ్మెంట్ కోటాలో ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేది ఉండదు. అందరిని ఓపెన్‌లోనే కన్సిడర్ చేస్తారు. బట్ నీట్‌లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది గదా! సో, అవి తక్కువొచ్చిన వాళ్ళు అంటే క్యాస్ట్ రిజర్వేషన్ పెట్టుకుంటేనే క్వాలిఫై అవుతా అన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇకపోతే మనకి మైనారిటీ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్‌ని మనం అప్లోడ్ చేయొచ్చు. ఇకపోతే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌లో గానీ, తెలంగాణ బోర్డ్‌లో గానీ, లేదంటే సీబీఎస్ఈలో గానీ, లేదంటే ఐసీఎస్‌ఈ బోర్డ్స్‌లో గానీ పాస్ అవ్వకుండా వేరే దగ్గర పాస్ అయ్యి ఉంటారు కదా! అంటే ఏపీ బోర్డ్ నుంచి కానీ, టీఎస్ బోర్డ్ నుంచి గానీ, సీబీఎస్ఈ బోర్డ్ నుంచి గానీ, ఐసీఎస్‌ఈ బోర్డ్ నుంచి కాకుండా వేరే బోర్డ్స్ నుంచి మీరు పాస్ అయ్యి ఉంటే ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మ్యాండేటరీగా. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐకి అప్లై చేస్తూ ఉంటారు కదా! ఎన్ఆర్ఐ కోటాకి. సో, వీళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే సో, ఎన్ఆర్ఐ స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ సపోర్టర్ యొక్క ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ అనేది కావాల్సి ఉంటుంది కాపీ. అండ్ ఇకపోతే ఎన్ఆర్ఐ ఫైనాన్సర్ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ కాపీ గూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్‌కనమాట. ఎన్ఆర్ఐ కోటాలో అప్లై చేసే స్టూడెంట్స్‌కి. సో, ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఆర్మీ డెంటల్ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటారో, సో, ఈ ఆర్మీ డెంటల్ కాలేజ్‌లో వాట్స్ ఆఫ్ ఆర్మీ పర్సనల్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అందరూ ఎలిజిబుల్ అవ్వరు. సో, వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందనమాట. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ డాక్యుమెంట్ లిస్ట్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. స్క్రీన్‌షాట్ తీసుకోవడానికైతే ప్రయత్నించండి. ఇకపోతే ఈ కౌన్సెలింగ్‌కి అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు 9థ్ నుంచి 10థ్ క్లాస్ వరకు అండ్ 11థ్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఉన్న స్టడీ కండక్ట్స్‌ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇకపోతే క్యాండిడేట్ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా అంటే బీ కేటగిరీ, సి కేటగిరీ సీట్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటారో, సో, ఇచ్చిన టైం పీరియడ్‌లోగా అప్లై అయితే చేసుకోండి. సో, ఈ వీడియోలో డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో, నీట్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్‌లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్‌ని ఆన్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.